ఏ రిలేషన్‌షిప్ అయినా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే, ఆ బంధంలో ఓపిక, అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఇద్దరిలో ఒక్కరికైనా క్షమించే గుణం ఉండాలి. ఏదైనా సమస్య వస్తే, ఆ సమస్య దూరమయ్యేలా ఉండాలి కానీ, వచ్చిన సమస్య వల్ల వీళ్ళు దూరమయ్యేలా ఉండకూడదు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మధు ఒక సెన్సిటివ్ మైండ్ గల అమ్మాయి. తనకు స్నేహితులు కూడా చాలా తక్కువ. ఒంటరితనంలో కూడా ఆనందంగా ఉండడం ఎలాగో నేర్చుకున్న వ్యక్తి తను. మధు జరిగిన విషయాన్ని అక్కడితోనే వదిలేసి ప్రశాంతంగా ఉండేది. శివకి ఏం కావాలో చూసుకుంటూ తన పని తను చేసుకునేది. ఎప్పుడైనా మనసు బాగోపోతే ప్రశాంతంగా ఇష్టమైన పాటలు వినేది. ఉన్నంతలో ఎలా సంతోషంగా బ్రతకాలో మధుకి తెలుసు. ఇదంతా రోజు శివ గమనిస్తూనే ఉన్నాడు. ఏంటి మధు ఈ మధ్య ఒక్కసారి కూడా బాధపడట్లేదు అని డౌట్ వచ్చింది శివకి. తన మనసులో ఉన్న ఆలోచనేంటో తెలుసుకోవాలని తెగ ప్రయత్నించేశాడు. ఇక్కడ మీరొక విషయం గమనించాలి ఫ్రెండ్స్. ఎవరో మనల్ని అవమానించారని, నీచమైన మాటలతో తప్పుడు మనిషి అంటున్నారని మనం అదే దారిని ఎంచుకోకూడదు. కాదని అలా చేస్తే నష్టపోయేది మనమే. ఎక్కడి నుండి మనకు చెడ్డ వ్యక్తి అని పేరు వచ్చిందో, అదే స్థానంలో నిలబడి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలి. ఇది ఎవరో ఇచ్చే ప్రశంసల కోసమైతే కాదు. నీ కుటుంబం కోసం, నీ మంచి కోరే వ్యక్తుల కోసం. ఒకరోజు మధుని పలకరించడానికి ఆమె మేనత్త ఇంటికి వస్తుంది. ఏంటి మధు కనపడట్లేదు? ఆ శివ, నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావా? బాగున్నావా శివ? అని అడుగుతుంది. కాలం ఎంత వేగంగా గడిచిపోయింది కదా! చూస్తూనే మీ పెళ్లి జరిగి 10 సంవత్సరాలు పైగే దాటింది. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కలిసున్నారంటే గ్రేట్ అని అంటుంది. శివ అక్కడ నుండి లేచి మరో గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ వీరు మాట్లాడుకునే ప్రతి మాట శివకి వినిపిస్తుంది. ఏంటి మాధవి, ఇంకా మీ ఆయనకి కోపం తగ్గలేదా? అని అంటుంది ఆమె. అయినా ఒక్క మాట అడుగుతా సూటిగా సమాధానం చెప్తావా మధు? శివతో జీవితం నీకు అవసరమా? ఇంకెవరిని చేసుకున్నా ఈ బాధలు నీకు ఉండేవి కాదు కదమ్మా! ఆలోచించు అని అంటుంది. వెంటనే మధు, చూడండి అత్తయ్య, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అన్నీ ఇష్టాలే కావాలి అనుకోకూడదు కదా! కష్టాలు కూడా అలవాటు చేసుకుంటే బ్రతకడం కష్టం అనిపించదు. ఏంటో మధు, నువ్వు తన కోసం జీవితాన్ని త్యాగం చేశావు. కానీ వాడు కనీసం మందు కూడా ఆపట్లేదు. ఇదేనా సర్దుకుపోవడం అంటే? అని అంటుంది ఆమె. అప్పుడు మధు, అది నిజమే కానీ ఎవరైనా చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండమంటున్నారంటే వారితో కలిసి బ్రతకాలి అని అనుకుంటున్నారు కదా! ఎవరెలా పోతే నాకెందుకు అనుకునేవారైతే అసలు మంచి చెప్పరు కదా! నా బాధ తనకి అర్థమవుతుందిలే అత్తయ్య అని అంటుంది. నీకు శివ మారుతాడని అసలు కొంచెమైనా నమ్మకముందా? అని అంటుంది ఆమె. అప్పుడు మధు, ఆ ఉంది అత్తమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా! భర్త అనేవాడు తోడుగా ఉంటే ఎంత సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. మధు వాళ్ళ మేనత్త వెంటనే లేచి, నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు మధు. తను మారుతాడు అనుకోవడం నీ పిచ్చి అని అంటుంది. అప్పుడు మధు, అత్త మీకు గుర్తుందా? అప్పుడు పెళ్ళయ్యేసరికి నా వయసు 18. కానీ ఇప్పుడు 30. నా యవ్వనమంతా తిరిగి రమ్మంటే మళ్ళీ వస్తుందా? శివ నేను మొదటిసారిగా ఇష్టపడిన వ్యక్తి అత్తమ్మ. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. శివ ఎప్పటికీ నా మనసులోనే ఉంటాడు. అది మాధవికి భర్తగా. సరే మధు, అర్థమైంది. ఎప్పటికీ డిప్రెషన్‌లోకి వెళ్ళనని నాకు మాటివ్వు. నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె. ఇక్కడ జరిగినదంతా శివ విన్నాడు. ఇన్నేళ్లలో మధుని అర్థం చేసుకోవడంలో తను వెనకపడిపోయాడని అర్థమైంది శివకి. తనని ఏ రోజు కూడా ఎలా ఉందో పట్టించుకునేవాణ్ణి కాదు. కనీసం మనసులో కూడా చూడలేదు అని ఆలోచనలో పడతాడు శివ. ఫస్ట్ టైం శివ మధు కోసం ఆలోచిస్తున్నాడు. మధు, శివల కథ ముగింపు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ వీడియోని ఎవరు మిస్ అవ్వద్దు. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి.